నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడొచ్చు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదశని సమీపిస్తూ ఉన్నాము. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటిలో మమ్మల్ని అందరినీ క్రమంగా నడిపించి ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ఆరాధన క్రమంలో భాగంగా ఉత్తరపత్రి భాగంగా మధు వచ్చి చదువుతాడు. 102వ కీర్తన ఉత్తరపత్రి భాగంగా చదువుకుందాం. ఈనాటి పరిశుద్ధ దినములకు ఉత్తరపత్రి రీతిగా 102వ కీర్తన చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచన సంఘం. యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోతున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరచి ఉన్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పైడిగంట వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సీయోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదు. అప్పుడు అన్ని జనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుష్యులు సీయోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూసిననియు, ఆకాశం నుండి భూమిని సృజించిననియు, వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచను. నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవి అన్నీయు వస్త్రం వలె పాతగిలును. నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. అందాము. మొదట సుభాషిణి వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత హెప్సిబా శామ్యూల్ రెండవ పాట, మూడవది ఆనంద్ వచ్చి చివరిగా మరొక పాట పాడి వినిపిస్తాడు.
బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ. ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ. పాపపు లోకములో బ్రతికే మనిషికి పాపమంటుకొనుట ఇది విడ్డూరం. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. ఆశించకు సోదరా పాపపు లోకమిది. లోకముతో స్నేహము వైరమే కదా. ఆశించకు సోదరా పాపపు లోకమిది. లోకముతో స్నేహము వైరమే కదా. ప్రేమగల యేసుడు తన ప్రాణము నీయగా. ప్రేమగల యేసుడు తన ప్రాణము నీయగా. నీ హృదయం దేవునికి ఇవ్వలేవా? నీ హృదయం దేవునికి ఇవ్వలేవా? పాకాలను దిద్దుకునే వాక్యమే అద్దము. ఈ చీకటి లోకములో దీపమే వాక్యము. ఈ చీకటి లోకములో దీపమే వాక్యము. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. పురములో సొదొమ గుమరాలు నీతిగా లోతు అందు బ్రతకలేదా? పాపపు పురములో సొదొమ గుమరాలు నీతిగా లోతు అందు బ్రతకలేదా? చేయని నేరానికి పొరుగు దేశమందు, చేయని నేరానికి పొరుగు దేశమందు యోసేపు శిక్షణనుభవించలేదా? యోసేపు శిక్షణనుభవించలేదా? వారికి అంటని పాపం నీకెందుకు అంటుతుంది? వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది. వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ. పాపపు లోకములో బ్రతికే మనిషికి పాపమంటుకొనుట ఇది విడ్డూరం.
బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. ఇన్నెడు వీణుల రాగంబులు గుడి గంటల గర్జన శబ్దములు. ఇన్నెడు వీణుల రాగంబులు గుడి గంటల గర్జన శబ్దములు. స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభో ప్రభో ప్రభో
స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా చేయబడినటువంటి లేఖన భాగములను నూరిజాహు గారు చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనవి చేస్తూ ఉన్నాను. ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టం లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము.
నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ సంవత్సరం యొక్క చివరి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ఇది. మనకిది ప్రత్యేకమైనటువంటి సమయం. అలాగే సంవత్సరం యొక్క చివరి దినాలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే వ్యక్తిగత జీవితంలోని చివరి మాటలు కూడా చాలా విలువైనవిగా ఉంటాయి. మనవారు మరణావస్థలో ఉండి చెప్పే మంచి మాటలు ఎంత కష్టమైన వాటిని అనుసరించడానికి మనం ఎంతగానో ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అవసాన దశలో చెప్పేటటువంటి ఆ మంచి మాటలకి అంత విలువ ఉంటుంది. అందుకే యేసు ప్రభు శిలువ మరణంలో పలికినటువంటి 7 మాటలు చాలా ప్రశస్తమైనవిగా మనం ఎంచుతాం. అలాగే సంవత్సరానికి చివరి దినాలు కూడా చాలా శ్రేష్టమైనవి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మన యొక్క ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి, మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటాయి, మన యొక్క ఆశలు ప్రత్యేకంగా ఉంటాయి. నూతన సంవత్సరంలో మనం అందరం నూతనంగా జీవించాలని, ఇంకా దీవించబడాలని మనం ఆశిస్తాం. కాబట్టి ఈ సమయంలో చదువుకున్నటువంటి వాక్య భాగంలో అనగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు మన ధ్యాన నిమిత్తం చదువుగా మనం విన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే దేవుని మందిరములోని మన ప్రవర్తన అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మన ఇంటిలో మన ప్రవర్తన మన ఇష్టానుసారంగా ఉంటుంది. దేవుని ఇంటిలో కూడా మన ప్రవర్తన మన ఇష్టానుసారంగా ఉండడం మనకు మంచిది కాదు. దేవుని ఇంటిలో దేవునికి ఇష్టానుసారమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. మన ఇంటిలో మన ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం. కొన్ని పర్యాయాలు మన ఇంటి వారికే ఆ ప్రవర్తన భారంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, కుటుంబీకులు బాధపడుతూ ఉంటారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన దినాల్లో మన బంధువుల ఇంటికి మనం వెళ్ళినప్పుడు మన ఇంటిలో వ్యవహరించినట్టుగా వ్యవహరించాం, కొంచెం వేరుగా కొంచెం మర్యాదగా వ్యవహరిస్తాం. ఎందుకంటే బంధువుల మనసులు బాధ పెట్టకూడదని, వారిని ఇబ్బంది పెట్టకూడదని, వారి మెప్పు పొందాలని. మరి దేవుని ఇంటిలో అందుకే ఇదివరకు మనం చర్చికి వెలుపలి గోడలో ఒకవైపున యెహోవా వలన దీవించబడిన వాడా నీవు బయట నిలువనేలా నీవు లోపలికి రమ్ము ఒక ఆహ్వాన మాట రాశాం గోడ మీద. మరొక పక్కన గోడ మీద ఇదే మాట రాశాం, నీ దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును అనే మాట మరొక వైపున ఈ 2 గోడలు రాశాం మనం అప్పుడు. ఎందుకంటే అవసరం, మనం దీవించబడాలంటే, మనం మేలు పొందుకోవాలంటే మన యొక్క ప్రవర్తన గురించి మనం చెక్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని గురించి ఏ రీతిగా మనం స్కానింగ్ చేసుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అలాగే ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో మన ప్రవర్తన ఇంకా ఆత్మీయంగా ఉన్నామా, ఇంకా ఎదగాలి. ప్రార్థనలో నేను చేసిన రీతిగా ఆత్మీయంగా జన్మించిన వారు జన్మించినట్లుగా నూతనపరచబడాలి, జన్మించిన వారు ఎదుగునట్లుగా నూతనపరచబడాలి, ఎదుగుతున్నవారు ఫలించినట్లుగా నూతనపరచబడాలి. ఈ రీతిగా మనం ఆయా స్థితిగతుల్లో ఉన్న మనం అందరము రానున్న నూతన సంవత్సరంలో నూతనపరచబడాలి, ఇంకా ఆత్మీయంగా బలపడాలి, ఇంకా దేవుని మేలు పొందుకోవాలి. ఇది మనందరి ఉద్దేశం, మనందరి కోరిక, మనకందరికి కావాల్సింది కూడా.
అయితే అందుకొరకు మనం చేయవలసిన విషయాలు ఈ వాక్య భాగంలో ఏమేమి చెప్పారో వాటి వెలుగులో మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. మొదటి వచనంలో ఏమో అర్పణల కంటే ఆలకించుటే శ్రేష్టము అన్నాడు. మొదటి వచనం చదువుతాను చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. మొదటి వచనంలో ఏం శ్రేష్టం అన్నాడు? అర్పణల కంటే ఆలకించుట శ్రేష్టం అన్నాడు. అలాగే 2వ వచనం నుంచి 6వ వచనం వరకున్న వాక్య భాగంలో మనం చూస్తే మొక్కు కొనకుండుటే మేలు అంటాడు. దేనికంటే మొక్కుకొని చెల్లించకుండా ఉండుట కంటే అసలు మొక్కుకోకుండా ఉండవే మేలు అంటాడు. 2వ వచనం నుంచి 6వ వచనం వరకున్న వాక్య భాగంలో ఇది 2వ మేలు. 3వది 7వ వచనం ఏమంటున్నాడంటే అధికమైన స్వప్నములు మాటలను నిష్ప్రయోజనములో వాటికంటే దేవుని యందు భయభక్తులు కలిగినట మేలు అన్నాడు. ఈ 7 వచనాల్లో 3 రకాల మేలు చెబుతున్నాడు. ఈ 3 రకాల మేళల్లో మనం నూతన సంవత్సరంలో కొనసాగాలి. ఎందుకంటే మనం ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో, నూతన సంవత్సరం ప్రారంభ దినాల్లో అర్పణలు, మన హృదయార్పణ, మన యొక్క జీవితం అనే అర్పణ, ఇవన్నీ అర్పించడానికి ఇష్టపడతాం. దేవుని వాక్యాన్ని కూడా వినడానికి ఇష్టపడతాం. ప్రతి ఆదివారం వచ్చేటట్టు వారు మన చర్చి గేట్ వరకు ఒక పల్సగా నిలబడతారు. మన క్రిస్మస్ రోజున చర్చి అంతా నిండిపోయి గేటు దగ్గర 70 మంది నిలబడ్డారు. 70 కేకులు పెంచారట మన సంఘస్థులు. అంటే వాళ్ళందరినీ ఏమనాలి? మనమంతా ఆదివారం క్రైస్తవులు అయితే వాళ్ళు పండగ క్రైస్తవులు. పండగ క్రైస్తవులు అంటే ఎప్పుడు పండక్కి ఒక్కసారేనా చర్చికి? ప్రతి ఆదివారం ప్రభువు దినం. ప్రతి ఆదివారము ప్రభువు దినమే. ప్రతి ఆదివారం పండగే సత్క్రైస్తవులకి, ఆత్మీయులకి, భక్తులకి. కాబట్టి ఈ పండుగ దినాల్లో సంవత్సరం అంతా రాని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే శ్రేష్టమైనటువంటి దినం ఇది కనుక హృదయార్పణలు, మన యొక్క జీవితాలను అర్పించుకోవడం, మన యొక్క కలిగినవి అర్పించుకోవడం చేస్తూ ఉంటాం ఆశీర్వాదాలు పొందగోరి. అలాగే మొక్కుబడులు చేస్తూ ఉంటాం. ప్రభువా, వివాహం చేస్తే, ఉద్యోగం ఇస్తే, వ్యాపారం లాభం వస్తే, నాకు ట్రాన్స్ఫర్ వస్తే, నాకు ప్రమోషన్ వస్తే, ఏదో దేవా నీవు నాకు ఇస్తే నేను ఇది చేస్తాను, నీ సేవ చేస్తాను, లేదా నీ మందిరంలో ఊడుస్తాను, నేను మైక్ కాడ ఉంటాను, ఏదో లేదా అర్పిస్తాను, నాకు కలిగింది నీ ఇస్తాను, ఏదో మొక్కుబడులు చేస్తాం. కాబట్టి అలాగే ఇంకా మనం ఏం చేస్తాం? తీర్మానాలు చేస్తాం. ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో, రాను నూతన సంవత్సరం ప్రారంభ దినాల్లో ఇంట్లో అంటూ ఉంటారు, ఇంకా ఎప్పుడు మారేదనంటే జనవరి 1వ తేదీ నుంచి మారుతానులే అంటాం. అంటే తీర్మానాలు కూడా చేస్తాం. అయితే ఈ సంవత్సరం కూడా చేశాం కదా. 2023 డిసెంబర్ 31వ తేదీ చేశాము, 2024 జనవరి 1వ తేదీ చేశాము. ఏమైపోయినాయో ఆ తీర్మానాలు, ఏమైపోయినాయో ఆ మొక్కుబడులు, ఏమైపోయినాయో? క్యాలెండర్లు ఏమో మారుతూ ఉంటాయి, మన మాటలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం యొక్క చివరి ఈ పరిశుద్ధ దినమందు మనం రానున్న 2-3 దినాల్లో చేయబోయేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాక్య భాగాన్ని నేను ముందుకు తీసుకొస్తూ ఉండగా, ఈ 2-3 దినాల్లో మనం చేయబోయేటటువంటి మొక్కుబడులు కానీ, తీర్మానాల విషయాల్లో కానీ, మన యొక్క వాక్య వినే విషయంలో కానీ మనం సరి చేసుకోవాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తున్నాను. మొదటి వచనం నేను మరలా చదువుతున్నాను చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. ఎందుకో తెలుసా? అక్కడ ఎవరుంటారు? దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడా? మన మధ్య ఆయన ఉన్నాడు. మనం ఆయన చూడలేకపోతున్నాం, కానీ మన మధ్య ఉన్న ఆయన మనందరినీ చూస్తూ ఉన్నాడు. మనందరినీ పైరుపనే కాదు, అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు. మనలో మనకు అంతరంగాలు ఎవరికి తెలియదు. ఎవరు అంతరంగం ఎవరు వాళ్ళదే, మనకు ఎవరికి తెలియదు. కానీ మన మధ్య ఉన్న దేవుడు, సంఘముల మధ్య సంచరించే దేవుడు, ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఈ సంఘంలో కూడా సంచరిస్తూ అందరినీ పరికించి చూస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు, మన ఆశల్ని ఆయన ఎరిగి ఉన్నాడు,
మన అక్కర్లు ఆయన ఎరిగి ఉన్నాడు, మన ప్రార్థనలు ఆయన ఎరిగి ఉన్నాడు, మన సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మనల్ని సమస్తము క్షుణ్ణంగా ఎరిగి ఉన్నాడు. దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలాగుండాలి? మనకు దీవెన తెచ్చేదిగా ఉండాలి, మనకు మేలును ఇచ్చేదిగా ఉండాలి, మనకు మేలుని ఇచ్చేదిగా ఉండాలి. ఎంత తాగి తకమికలాడుతూ ఉన్నా పోలీసు వాళ్ళు ఎదురయ్యారంటే అటెన్షన్లోకి వచ్చేస్తాడు ఆ తాగుబోతు. ఎందుకని? భయం, ఏమైనా అంటాడని. మరి దేవుని మన మధ్య ఉన్నాడు అని మనం చెప్పాం. నిజంగా నమ్మకం అయితే, అది నీ నమ్మకం అయితే, మనం నోటితో చెప్పాంలేండి, నిజంగా నీ హృదయంలో మన మధ్య దేవుడు ఉన్నాడు అనే నమ్మిక ఉంటే అంతరంగాన్ని కూడా ఎరిగేటటువంటి దేవుని ఎదుట మనలో ఆలోచన సరి చేసుకుంటాం, మన అంతరంగాన్ని సరి చేసుకుంటాం. మన యొక్క పరిపూర్ణమైన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండలాగున మనము సరి చేసుకుంటాం. అది చేసుకోవాలి ఇక్కడ. అందుకు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ఆలోచనలకు ప్రతిఫలం ఇస్తాడు, నీ వ్యవహారానికి ప్రతిఫలం ఇస్తాడు, నీ అర్పణకు ప్రతిఫలం ఇస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రతిదీ కూడా మనం చేసే ప్రతిదీ కూడా మనకు మంచి ప్రతిఫలం తెచ్చేదిగా ఉండునట్లుగా మన ప్రార్థన సరి చేసుకోవాలి. అది మొదటి వచనం చెబుతున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడంటే, నీ ప్రవర్తన ఏ విషయాల్లో సరి చేయబడాలంటే, బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. మొదటి మేలు ఇది. అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టము. ఎంత చక్కటి మాట అండి! ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తారండి? తర్వాత వచ్చలేదా నువ్వు తెచ్చేది నాకు ఇచ్చేసిపోరా అంటారే తప్ప, నీవు ఇచ్చుట కంటే నీవు దేవుని మాట వినుట శ్రేష్టమని నిస్వార్థపరుడైన దేవుడు మాత్రమే చెప్పగలుగుతున్నాడు. నీ బలులు నాకేలా వెక్క సమాయను, పొట్టేల రక్తమందు నేను ఆనందించువాడునా, వాటి మాంసమును నేను తిన్నునా అని యెషయా గ్రంథం ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటున్నాడంటే, నాకు కావాల్సింది మీ అర్పణలు కాదు, నాకు కావాల్సింది మీరు ఆలకించుట. అర్పణలు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట, సమీపించి ఆలకించుట. ఎప్పుడు సమీపించి ఆలకిస్తాము? ఎప్పుడు కొంచెం అక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి ఏదైనా చెప్పాడు సరిగ్గా స్పష్టంగా వినబడలా, కానీ ఏదో ఇంట్రెస్ట్ విషయంలాగా అనిపించింది, అప్పుడు దగ్గరికి వెళ్ళి ఏంది ఆసక్తి, ఆశ, వినడానికి ఆసక్తి ఉన్నప్పుడే సమీపించి ఆలకిస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏమిటి ఆలకించాల్సింది? ఇంటింటి రామాయణం కాదు, దేవుని మాట. ఏం ఆలకించాలి? సమీపించి దేవుని మాట ఆశతో, ఆసక్తితో. నీవు ఎంత ఆశతో వింటావో, ఎంత ఆసక్తితో వింటావో వాక్యం నీ జీవితంలో అంతగా పనిచేస్తుంది. అంతే. అక్కడక్కడ నేను ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు వచ్చి ఏదో ముఖస్తులు చేస్తూ ఉంటారు, బాగా చెప్పారు పాస్టర్ గారు, వాక్యం కరెక్ట్గా చెప్పారు, అది ఇది అని. నాకే నీ మనసులో ప్రార్థన చేసుకుంటా, ప్రభువా మనుషులు నిన్ను పొగిడినప్పుడు శ్రమన్నావు, నాకు ఆ శ్రమలోని రానివ్వబాకు అని చెప్పి లోన ప్రార్థన చేసుకుంటూ ఒక మాట అంటాను, అయ్యా ఎవరు చెప్పినా దేవుడు వాక్యమే, చెప్పేవాళ్ళది కాదు. కొంతమంది ప్రీచింగ్ చేస్తారు, కొంతమంది టీచింగ్ చేస్తారు, స్టైల్ వేరు, కానీ వినే నీలో ఉంది. అందుకే యేసుప్రభువు ఏమన్నానంటే, మీరు ఎలాగున వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏమి వింటున్నారు? ఇంటింటి రామాయణం వింటున్నారా, లేక దేవుని మాటలు వింటున్నారా? ఏమి వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. ఎలాగున వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. విని వదిలేసేవా రీతిగా వింటున్నారా? తేలిగ్గా అయితే ప్రయోజనం లేదు. విని అనుసరించువాడు క్రియలో ధన్యుడగును అన్నాడు యాకోబు ద్వారా దేవుడు. కొన్నేళ్ళ ఇంటిలో ఎలాగున విన్నారు? వారు వినిన విధానం ఎంత గొప్పదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చాడు వారి మీదకి. అంత ఆశతో వారు విన్నారు. దేవుని యొక్క వాక్యంలోని శక్తి అది.
అక్షర రూపంలో నీ వాక్యం శబ్ద రూపంలో వెలువడినప్పుడు నీవు ఆసక్తి కలిగి వింటే నీలో క్రియ జరుగుతుంది. నీవు ఉంటూ ఉండగానే నీలో నీకు తెలియకుండగానే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. నీవు ఆశతో వినడం నేర్చుకో, ఒక గంట. ఆ గంటలో నీ జీవితంలో దేవుడు పెను మార్పులు తీసుకొస్తాడు. దురచెవులతో వినడం కాదు, లోకోక్తులు విన్నట్టుగా కాదు, సాధారణ విషయాలు విన్నట్టుగా కాదు, సమీపించి ఆలకించుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో, 4వ వచనం 2వ భాగంలో చూడండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనులందు ఆయనకు ఇష్టము లేదు అంటూ బుద్ధిహీనుల యందు అన్నాడు. అక్కడ కూడా, ఇక్కడ మొదటి వచనంలో కూడా ఏమంటున్నాడు? దుర్మార్గ పనులు చేయుదురు, వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. ఎవరు వాళ్ళు? సమీపించి ఆలకించకుండా ఉన్నటువంటి బుద్ధిహీనులు. సమీపించి ఆలకించకుండా ఏదో వారి కలిగింది ఇచ్చి అర్పించి వెళ్ళేటటువంటి వారు. దేవుడు అక్కడ మొదటి వచనంలో దుర్మార్గులు అన్నాడు, 4వ వచనంలో బుద్ధిహీనులు అన్నాడు. కనుక పండుగ దినాల్లో కూడా మనం దేవుని యొక్క ఇంటిలో, దేవుని మందిరంలో బుద్ధిహీనులుగా ఉండకూడదు. బుద్ధిమంతులమైతే దేవుని యొక్క మాటలు సమీపించి ఆలకిస్తాం, తదేకంగా ఆలకిస్తాం, అంతే. ఇంక మన మనసులో ఏమీ ఉండదు. మన ముందున్న వాళ్ళు ఏ మ్యాచింగు, మన పక్కన వాళ్ళు ఏది ఈ కాదు అసలు. తదేకంగా మీ ఎదుట, నీ కనుల ఎదుట నేను ఉన్నా, నేను మీ దృష్టిలో ఉండకూడదు, అంతే. మీ చెవుల్లోకి దేవుని యొక్క వాక్యం రావాలి, హృదయంలో స్థిరపడాలి. ఆ వాక్యంలోని భావాన్ని మీ మనసులో, మీ మస్తిష్కంలో కదలాడుతూ ఉండాలి. మీ హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తూ ఉండాలి. మనం మనుషులను చూస్తూ ఉంటాం. నేను కొన్ని పర్యాలు చూస్తుంటే మీరు ఎవరు నా దృష్టిలో ఉండరు. నా మనసులో నేను చేసే ప్రార్థన నా దృష్టిలో దేవుడు ఉంటాడు. ఆ రీతిగా మీ దృష్టిలో నేను ఉండకూడదు. మీ దృష్టిలో దేవుడు ఉండాలి. మీ యొక్క చెవుల్లో, హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. మీలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. అందుకొరకు సమీపించి ఆలకించుట శ్రేష్టము. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనకు తెలిసిన వాక్య భాగమే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పౌలు భక్తుడు బతిలాడుకుంటూ ఉన్నాడు. ఏమని? మీరు మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాము. మన శరీరాలను దేవుని సమర్పించుకున్న వారమైతే మీ కంటిలో, మీ దృష్టిలో దేవుడు ఉండాలి. మీ చెవుల్లో దేవుని వాక్యం ఉండాలి. మీ అంతరంగంలో దేవుని మాటలు మెదులుతూ ఉండాలి. మీరు సంపూర్ణంగా, మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న వారమైతే, తదేకంగా మన దేవుని యొక్క మాట మీద దృష్టి నిలిపిన వారమైతే, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు క్రియలు చేయాలన్న ఆశ మనకు ఉంటే, అలాంటి వారు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించి ప్రధానమైన ఆజ్ఞను నెరవేర్చిన వారుగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట చెబుతున్నాడు. చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవుడు ఆయనకున్న ప్రేమ చేత తనను మన కొరకు అర్పించుకున్నాడు. అదే ప్రేమ మనలో ఉంటే మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. అంటే సిలువేయబడమని కాదు, మీ శరీరాలను వాటి ఇచ్చలతో కూడా సిలువేయడి. రోమా 12:1 చెప్పినట్టుగా ఎంత చక్కని మాట చెప్పాడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, మనకు కలిగిన వాటిని అర్పించటం కాదు, ఈ శరీరమే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము. మనకు కలిగిన వాటిలో అర్పించడం అనే సజీవ యాగం, అవి వాటికి జీవం ఉండదు. అవి కానుకలు అనుకోండి, జీవం ఉండదు వాటికి. ఒకవేళ కోళ్ళు అనుకోండి, వాటి జీవం ఉన్న, అవి పరిశుద్ధం కాదు. పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడుగాను ఆయన మనకు సజీవముగా మన కొరకు అర్పించుకున్నాడు, తాను అర్పించుకున్నాడు. తిరిగి ఏమి చెల్లించగలం? అలాంటి అర్పణకు ప్రతిగా మనం ఏమి చెల్లించగలం? మనల్ని మనం దేవుని సమర్పించుకోవడం తప్ప. అబ్రహాము తన కుమారుని సజీవ యాగముగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు అబ్రహాముని స్నేహితుడు అన్నాడు, విశ్వాసులకు తండ్రిగా హెచ్చించినాడు. మనం కూడా ఈ మన శరీరాలు సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తే అబ్రహాము వలె, అబ్రహాము తన కుమారుని సమర్పించిన వాని వలె మనం కూడా అవుతాం. మనం కూడా దేవుని చేత హెచ్చించబడతాం. సజీవ యాగం ఇది. మన పక్షంగా ఏ కోళ్ళనో ఏ పశువులను అర్పించడం కాదు, మనల్నే దేవునికి సమర్పించాలి. మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. పాట పాడుకుంటాం, ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం. ఆపాద మస్తకం బళ్ళే దేవుని మందిరంలో మీ కళ్ళు మీ చెవులు దేవునికి అర్పించండి కాసేపు. ఆపాద మస్తకం తర్వాత పాట ఆపాద మస్తకం అరికాలించి నన్ను వరకు దేవా నీకు సమర్పిస్తున్న సమర్పయామి. ఎక్కడా? మీరు వినుట మటుకు విందులు కానీ చూచుట మటుకు చూతులు కానీ తెలుసుకోరు గ్రహించుకోరని ఇంకో దగ్గర దేవుడు వాపోతూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగం ఏమిటంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడమే. అంతకంటే ఇంకా మించింది సమీపించి దేవుని వాక్యాన్ని ఆలకించుట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం మనకు చాలా శ్రేష్టమైన వాక్య భాగం. ఎప్పుడు మనం చదువుకునేదే. నేను చదువుతున్నాను చూడండి. నీవు దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. వాగ్దానాన్ని నేను దినాన్ని సరి చేస్తూ ఉంటే ఈ మాట కూడా వాగ్దానంలో కనపడింది. శ్రద్ధగా దేవుని యొక్క మాట శ్రద్ధగా ఆలకించిన ఎడల సమస్త జనముల కంటే నిన్ను దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు. వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. ఇంత శ్రేష్టమైన వాగ్దానము మనకుంటే, ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఇందులో ఉంటే ఎందుకు మనం సమీపించి ఆలకించలేకపోతున్నాం? శరీరాల దగ్గరికి వచ్చి ఆలకించడం కాదు, చెవులను హృదయాలను వాక్యానికి తదేకంగా ఉంచి ఆలకించాలి. రైల్వే స్టేషన్లో మనం రైలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమంటారు వాళ్ళు? మనం మాట్లాడుకుంటూ ఉంటాం పిచ్చాపాటిగా, ఇష్టానుసారంగా. అనౌన్స్మెంట్ వస్తుంది, యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటారు. ఇంకా ఆ మాటలన్నీ ఆగిపోతాయి. వాళ్ళు చెప్పే మాటల మీద మన యొక్క పూర్తి అవధానాన్ని ఉంచుతాం. ఆసక్తి, ఏం చెబుతాడో, ఆలస్యం అంటాడో వస్తుందంటాడో ఆసక్తితో వింటాం. అలాగోన అంతకంటే ఇంకా, ఎందుకంటే దేవుని మాట ఇది. ఆశతో ఆసక్తితో నీవు దేవుని యొక్క మాట విన్నావంటే అది శ్రేష్టం అంటున్నాడు. ఆ శ్రేష్టంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా 2వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మరొక మేలుని ఇక్కడ చెబుతున్నాడు. అర్పణల కంటే ఆలకించుట శ్రేష్టం అన్నాడు 1వ వచనంలో. 2వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. నీ నోటికి చిక్కము పెట్టుకో. త్వరపడి నీవు అనాలోచనగా నీవు మాట్లాడవద్దు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎందుకని? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలను, క్లుప్తముగా ఉండవలను, టెలిగ్రామ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా ఉండవలెను. ఇంకా ఏం చెప్తున్నాడు? మాటలు పలుకువాడు విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. స్వప్నాలు వస్తాయి. దేనివల్ల వస్తాయంట? స్వప్నం అంటే ఏందో తెలియదు, దర్శనం అంటే ఏందో తెలియదు. స్వప్నం అంటే నిద్రలో వచ్చేది, దర్శనం అంటే మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది. పగటి కళలు వస్తాయి. మళ్ళీ ఈ నిద్రలో కాదు, వీడు మేలుకొనే ఉంటాడు, వీడు రాకెట్లో పోతూ ఉంటాడు, విమానంలో పోతూ ఉంటాడు, అమెరికా పోయి ఉంటాడు,
చంద్రమండలానికి పోయి ఉంటాడు. అది వరకు ఏమేమి విన్నాడో వాటన్నిటిలో గాలి మేడలు కట్టుకుంటూ ఊహా ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాడు. అవి పగటి కళ్ళు అంటాం. పగటి కళ్ళు వంటికి చేదు అని మన పెద్దోళ్ళు ఒక సామెత చెబుతారు. స్వప్నాలు ఎందుకు వస్తాయి? దేవుడు స్వప్నంలో గబ్రియల్ దూత, దేవుడు దూతలు స్వప్నంలో కనబడతారు. కానీ వాళ్ళు కాకుండా ఇక్కడ ఏమంటున్నాడు? విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. కాబట్టి ఇక్కడ కష్టపడి పని చేసేది అధిక విస్తారమైన పనిపాటలు, స్వప్నం, కళ్ళ పొందేది, నిద్రలేసేది దేవుడు నాకు ఇట్లా చెప్పాడు. అరే అది నీకు విస్తారమైన పనిపాట్ల వల్ల వచ్చిన స్వప్నమో లేక దేవుడే నీకు కనబడి దేవుడు నీకు వినిపించి చెప్తే అది వేరే. వీళ్ళ యొక్క ఊహలను బట్టి నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు, యూట్యూబ్ ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళు, సంఘంలో వాళ్ళు, నెల్లూరు టౌన్లో, పాస్టర్ గారు నాకు ఈ కాల్ వచ్చింది, పొద్దున్నే నేను వాకింగ్ పోతాను, ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఎవరు పాస్టర్ గారు నా కల్లో పాములు దొరుకున్నాయి, ఏమంటారు? నేనేం ప్రార్థన చేస్తానని చెప్పి వాకింగ్ చేస్తూనే ప్రార్థన చేస్తూ ఉంటా. పాస్టర్ గారు నాకు కంట్లో దీపం ఆరిపోయింది, నా చూపు పోతుందా? 2వ తేదీ ఒక ఆయన ఫోన్ చేశాడు, జనవరి 2వ తేదీ, పాస్టర్ గారు నా శరీరం నిలుచు భాగ్యము నీకు ఇత్తునని వాగ్దానం వచ్చింది, నేను పోతానా? ఏం వాగ్దానం వచ్చింది? నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇత్తునని వాగ్దానం వచ్చింది, ఇక నేను పోవడమేనా? ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అంటే వాగ్దానాలు కూడా ఇట్లా విపరీతంగా ఆలోచన చేస్తే అట్లా. దేనికి సంధి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ 2-3 నా నామం కుదురు అక్కడ నేను ఉంటానన్నాడు. అంటే నేను అక్కడ చేరుస్తాడు, ప్రార్థనా గుంపులో చేస్తాడు, దేవుని సంఘంలో చేరుస్తాడు, అట్లా అర్థం చేసుకోడు. కాబట్టి విస్తారమైన పరిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. 4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకునుట కంటే మొక్కు కొనకునుటయే మేలు. ఇది 2వ మేలు. మొదటి మేలు మొదటి వచనం ఏం చెప్పాడు? అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టం అన్నాడు. 2వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో 2వ మేలు ఏం చెప్తున్నాడు? మొక్కుకొనుట కంటే మొక్కుకోకపోవడమే మేలు అన్నాడు. మొక్కుకొనుట కంటే కాదు, మొక్కుకొని చెల్లించకుండా ఉండుట కంటే మొక్కుకోవడమే మేలు అన్నాడు. ఎందుకు? కారణం చెబుతున్నాడు ఇక్కడ తర్వాత వచనంలో. 6వ వచనం చూడండి. నీ దేహమును శిక్షకు లోబొచ్చినంత పని నీ నోటి వలన జరుగునీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. చూసారా? నీవు మొక్కుకుంటావు, చెల్లించవు. దానివల్ల ప్రయోజనం ఏంటి? నీ కష్టం నష్టమైపోతుంది, నీ దేహమునకు శిక్ష వస్తుంది. మనం ఎన్నో సందర్భాలు మొక్కుకున్నాం, ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దేవునికి మొక్కుబడులు చేసి ఉంటాం. బ్యాలెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో చూసుకోండి. నూతన సంవత్సరంలో ఆ బ్యాలెన్స్ లేకుండా చూసుకోండి. మరలా నూతన సంవత్సరం మొక్కుకుంటాం, ఆ మొక్కుబడులు కూడా స్థిరంగా మొక్కుకోనండి, లేదా మొక్కుకోబాకండి. మొక్కుకొని చెల్లించకుండా ఉండట కంటే మొక్కుకోకపోవడమే మేలు. ఎందుకంటే నీ దేహమునకు శిక్ష వస్తుంది, అలాగే నీ కష్టము నష్టమైపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇది 2వ మేలు. మొక్కుబడి చేస్తే ఎట్లుండాలో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం నుంచి 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యెఫ్తా మనకు కనబడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుతున్నాను. 34వ వచనం నుంచి, యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. యెఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేశాడు, అయ్యా నీవు నాకు యుద్ధంలో విజయం ఇస్తే తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి మొట్టమొదటి ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు దహన బలిగా అర్పిస్తానన్నాడు. అది మొక్కుబడి. ఇప్పుడు విజయం ఇచ్చాడు దేవుడు, విజయోత్సాహంతో తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు.
ఈయన చేసిన మొక్కుబడిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏది వస్తే దాన్ని దేవునికి బలి ఇవ్వడానికి. ఇది ఏమీ తెలియనటువంటి ఏకైక కుమార్తె తంబురతో సితారతో నాట్యం చేస్తూ సంతోషంగా తండ్రికి స్వాగతం పలకడానికి ఎదురొస్తూ ఉంది. 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా. ఏమంటున్నాడండి? నా కుమార్తె, నీవు నన్ను కృంగజేసిన వారిలో ఒకటివైతివి. ఎందుకంటే నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను వెనుతీయలేను. నిన్నైనా నేను బలి ఇచ్చేయాల్సిందే. బలి ఇస్తానన్నాను, ఇచ్చేస్తాను. చూడండి, అబ్రహాము తన ఏకైక కుమారుని దేవుడు దహన బలిగా అడిగితే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మనసులో నిశ్చయించుకున్నాడు ఇవ్వడానికి. కత్తి ఎత్తడికి వేయబోతాడు, అప్పుడు ఆగన్నాడు. ఎందుకంటే నీ మనసులో నీ కుమారుడు నాకు బలి ఇచ్చేసినట్టు అయిపోయింది, అది చాలు అన్నాడు. అలాగే ఇక్కడ యెఫ్తా మొక్కుకున్నాడు. ఇంట్లో నుంచి ఒకే ఒక కుమార్తె, కుమారులు కూడా లేరు. వచ్చింది, దేవునికి చెప్పుకుందాంలే, దేవుని క్షమించమని అడగదాంలే అనుకోలే. దేవునికి నేను మాట ఇచ్చాను, దాన్ని నేను వెనుక తీయలేను అని చెప్పినప్పుడు కుమార్తె ఏమంటుందో చూడండి 36వ వచనంలో. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ఎంత మంచి కుమార్తె అండి, ఎంత మంచి కుమార్తె. నీవు దేవునికి మాట ఇచ్చావా, నీ మాట చొప్పున నాకు చేయము. మన బిడ్డల్ని దేవుని సేవ సమర్పించుకుంటాం. ఎంత చెప్పినా వినరు. నువ్వేదా ఇచ్చిన మాట నువ్వు చెప్పుకో, దేవుడికి లెక్క. మనము దేవునికి, అరే దేవుని మందిరానికి నువ్వు వెళ్ళరా అని అంటాం. నేను చెప్పుకున్నాడా దేవునికి అంటాం. నువ్వు దేవునికి మాట ఇచ్చింది, నువ్వు వెళ్ళు దేవుని మందిరానికి, ఇది వెళ్ళరు. మన సంఘంలో కాదు, చాలా మాటలు వింటున్నా నేను. సేవకులు చెప్పే మాట, సంఘస్థులు, సంఘ పెద్దలు చెప్పే మాటలు నా 32 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్ని విన్నాను. ఇక్కడ చూడండి, ఎంత మంచి కుమార్తె చూడండి. చివరికి తాను బలి కావాల్సిన పరిస్థితుల్లో కూడా నా తండ్రి దూషించలా, ప్రేమతో అంటూ, నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చింటివా, నీవు దాన్ని నా పట్ల నెరవేర్చుము. 2 నెలలు టైం అడిగింది, ఇచ్చాడు. తర్వాత వచ్చి నీ మాట చొప్పున చేయమన్నాడు, చేశాడు. ఘనతకి ఎక్కింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇదివరకు ఒక ప్రసంగం చేశాను దాని మీద. సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా పొరపాట్లుగా డిబేట్ జరుగుతున్నాయి, చెబుతున్నారు. ఒకవేళ యెఫ్తా తన కుమార్తెను దహన బలిగా ఇచ్చి ఉంటే, చాలామంది ఇచ్చాడు అని అంటున్నారు, బైబిల్ అయితే ఇవ్వలేదని చెబుతుంది. నేను అదే చెబుతాను. ఎందుకు అని అంటే దాన్ని చెబుతున్నాను, కారణం వినండి. బలి విధానం ఎట్లా ఉండాలి అనేది నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండాల్లో ఉంది. సమాధానార్థమైన బలి, దహన బలి, అపరాధ ప్రార్థ బలి, ఈ రకరకాల బలి విధానాలు ఎట్లా చేయాలనేది ఉంది. అందులో పశువులు ఉన్నాయే తప్ప, పావురాలు ఉన్నాయి, గువ్వలు ఉన్నాయే తప్ప మనిషి లేడు. మనిషిని బలి ఇవ్వమని దేవుడు చెప్పి ఉంటే మనిషిని బలి ఇచ్చే విధానం కూడా చెప్పాలి. పశువులను బలి ఇచ్చేటప్పుడు, పక్షులను బలి ఇచ్చేటప్పుడు వాడి మెడ విరచాలి. పశువులకైతే వాటి రక్తం ప్రోక్షించాలి, వాటి ఒప్పన మరి ఆయాలు తీయాలి, చర్మం బూడిద బయట పోయాలి, పాళి వెలుపల కాల్చాలి, ఎన్ని చెప్పున్నాడు విధానాలు. మనిషి యొక్క బలి విధానం ఎక్కడైనా ఉందా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైనా విధానం ఉందా? ఎక్కడ లేదు. కాబట్టి దేవుడు మనిషిని బలిగా కోరువాడు కాదు. ఇక్కడ మనిషి తప్ప పశువు కానీ పక్షులు కానీ వచ్చి ఉంటే నిర్గమకాండం, లేవీకాండంలో చెప్పిన విధానంలో వాటిని బలి ఇచ్చేవాడు. మనిషి వచ్చింది కాబట్టి మనిషిని దేవుడు బలిగా ఏం కోరుకుంటున్నాడు? నాజీరు చేయమంటాడు, అంతే. అది మనిషిని అర్పించుకోవడం. ఇప్పుడు రోమా 12:1 మనం చదువుకున్నా, మీ శరీరాన్ని సమస్త అవయవాలు సజీవ యాగమును సమర్పించమని దహన బలి చేయమని. మనం దహన బలిగా సతీజాగమనం చేయమని, కట్టెలు పేర్చుకున్నందులో మనం దహన బలి అయిపోమని చెప్పాడు నీకు నాకు, రోమా 12:1. అది ఎలాంటి బలో అలాంటి బలినే ఇక్కడ యెఫ్తా తన కుమార్తె పక్షంగా ఇచ్చాడు. ఆ కుమార్తె కూడా చక్కగా, ఆ తండ్రి, నీవు మాట ఇచ్చావా, నీ మాట చొప్పున నాకు చేయము. ఎంత చక్కని మాట అండి. విలాప వాక్యం గ్రంథం 3వ అధ్యాయంలో 37వ వచనం అంటున్నాడు,
ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? సవాలు చేస్తున్నాడు. దేవుని సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చలేడు. ప్రభువా, నేను నీకు ఈ మాట ఇస్తూ ఉన్నాను, దాన్ని నెరవేర్చే భాగ్యం నాకు దయచేయి, ఆ శక్తి సామర్థ్యాలు కూడా నాకు దయచేయమని ఒక మాట చెప్పుకొని మాట ఇస్తే నీవు నెరవేర్చడానికి దేవుడు నీకు చేయవలసిన సహాయం చేస్తాడు. నీవు ఎలక్షన్లప్పుడు నువ్వు ఏదేదో వాగ్దానం చేస్తూ ఉంటావు, దేవుడికి ఏమి చెప్పకుండా, కాబట్టి నువ్వు నెరవేర్చలేకపోతావు. కొన్ని నెరవేర్చి కొన్ని నెరవేర్చలేకపోతారు. అలాగే మనుషులమైన మనం కూడా వాగ్దానాలు చేస్తాం. ఎప్పుడెప్పుడు చేస్తాం వాగ్దానాలు? బాప్తిసం అప్పుడు చేస్తాము, పెళ్ళప్పుడు చేస్తాము, అవసరాలు వచ్చినప్పుడు చేస్తాము, అవసరం తీరిన తర్వాత, అవసరం వచ్చిన తర్వాత ఇక అందుకే అంటాడు, మారాలి మారాలి మన మనసులే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు, ఆ దేవుని మాట మరచిపోయి, ఇక మనకు తెలుసు కదా, అవసరాలు వచ్చినప్పుడు ఎన్నో మొక్కులు, అది మర్చిపోతాం. మళ్ళా ఒక ఆయనంట, ఒక రైతు, ప్రభువా నాకు పెద్ద నిక్కరు, దానికి పెద్ద జోబీ, ఆ జేబీకి ఈ జేబీకి ఈ రెండు జేబుల నిండా ఒక 4 సేర్లు పడతాయి ఏరుశనక్కాయలు, నీకు ఆ ఏరుశనక్కాయలు 4 సేర్లు నా 2 జేబుల నిండా ఇస్తాను అని ఎక్కడో గ్రామంలో ఉండే క్రైస్తవుడు మొక్కున్నాడట. చక్కగా పంటలు పడినాయి. 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి చర్చికి. 2 జేబుల నుండి ఏరుశనక్కాయలు నింపుకున్నాడు. నడిచి ఆకలేసింది. ఒక్కటి తిందామని అనుకుని మొదలుపెట్టాడు. ఒకటి మొదలు పెడితే ఇంకా ఆగుతుంది నోరు, అన్నీ అయిపోయినాయి. ఆ పొక్కులన్నీ తినేది ఈ జేబులు వేసేది, ఈ జేబులో తిని ఈ జేబులో ఇది 2 ఎత్తుకొని పొక్కులు వేసాడంట దేవునికి. పప్పులేమో ఈయనకి, పొక్కులేమో దేవునికి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగుడు కూర్చొని, శ్రీకృష్ణదేవరాయలకి ఏర్చనకాయని బలి ఇష్టం అంట. ఇద్దరు ఒక కొప్పు వేసుకొని తింటా ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, శ్రీకృష్ణదేవరాయలకు ఇష్టం కాదు ఏర్చనకాయలు అన్నీ తినేసి పొక్కులు పెట్టాడంట పక్కన. తెనాలి రామలింగుడు ఏదో ఒకటి అంటాడు అని మాటల్లో పెట్టేసి శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగుని పొక్కులని సల్లంగా తెనాలి రామలింగుడి వైపు నెట్టేసి, ఓడనే ముందు మనమే అందాలి వాడిని, ఏరా రామకృష్ణ అన్ని పప్పులు తిన్నావు ఏరుశనక్కాయలు అని చెప్పి అగతాలు చేసేటట్ట. తెనాలి రామలింగుడు కవి కదా, వికట కవి. సరే రాజుగారు, నేనైతే తిన్నాను, చాలా తిన్నాను, మీరేది పొక్కులతో కూడా తినేసినట్టున్నారే, పొక్కులు మీ దగ్గర లేవు అన్నాడంట. వికట కవి కదా, ఎట్లాగైనా అంటాడు. మీరు పొక్కులతో కూడా తినేసినట్టున్నారు, పొక్కులే లేవు మీ దగ్గర అన్నాడంట. వీడితో పని కాదు, వీడు ఎట్లయినా మనం సెటైర్ వేస్తాడని చెప్పి ఊరుకున్నాడట. అట్లాగా మన మొక్కుబడులు ఉంటాయి, మన మాటలు ఉంటాయి. యెహోవా సెలవు లేని మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? నేను అని ఎవరైనా నిలబడగలరా? ఎవరు నిలబడలేరు. యెఫ్తా మాట ఇచ్చాడు, యుద్ధానికి వెళ్లే ముందే ప్రార్థన చేసుకున్నాడు, మాట ఇచ్చాడు. వచ్చిన తర్వాత కుమార్తె, ఏకైక కుమార్తె, నేను వెనుక తీయను అంటున్నాడు. కుమార్తె కూడా, నా తండ్రి నీవు దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చు అంటూ ఉంది. బిడ్డలు అలాంటి వారిగా ఉండాలి, తల్లిదండ్రులు అలాంటి వారిగా ఉండాలి. కాబట్టి రెండవ మేలేమిటి? మొక్కుకొని చెలించకుండా ఉండట కంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మేలు. ఏలే అనగా దేహమునకు శిక్ష నష్టము తప్పించుకుంటారు. ఇది రెండవ మేలు. మూడవ మేలు ఏమిటంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనం 7వ వచనం, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములో నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. తీర్మానం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. నూతన సంవత్సరం వస్తూ ఉంది, తీర్మానం చేసుకుందాం. ఎన్నో తీర్మానాలు చేస్తూ ఉంటాం, చేశాం కూడా, చేయబోతున్నాం కూడా. అందుకే నేను ఈ మాటలు మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే రేపటికి ఎల్లుండికి జనవరి 1వ తేదీ వరకు మనకి ఈ మాటలు పనికొస్తాయని. మన మొక్కుబడులు, మన మాటలు, మన తీర్మానాలు, మన యొక్క అర్పణలు, వీటన్నిటికంటే ఏది శ్రేష్టమనే తెలుసుకోగలిగితే వాటిని అనుసరించడానికి నూతన సంవత్సరంలో మనకు మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. మిగతా విషయాలు అన్నిటికంటే కూడా భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, భూమి మీద యెహోవా భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు
ఇష్టులు. అంటే భూమి మీద సమస్తం కంటే ఏది మేలు? భక్తి. భక్తి పనులే నాకు శ్రేష్ఠులు అంటున్నాడు. కనుక అలాంటి భక్తిని మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? అలాంటి భక్తి జీవితం మీద తీర్మానం చేయాలి. ఇదిగో నేను భక్తి కలిగి ఉన్నాను, ఇంకా భక్తి కలిగి ఉండాలి. ఈ 2024 సంవత్సరంలో నా భక్తి కంటే 2025 సంవత్సరం నా భక్తి ఇంకా అధికమవ్వాలి. ఆత్మఫలాలు ఇంకా ఫలించాలి. ప్రేమలో, సమాధానములో, సహోదర ప్రేమ అన్నిటిలో నేను ఇంకా బలపడాలి, ఇంకా వర్ధిల్లాలి అని తీర్మానం చేసుకోవాలి. అది మానేస్తాను, ఇది మంచియే. వాటితో పాటుగా భక్తి విషయంలో దేవుడు ఏ భక్తినైతే శ్రేష్టమైనది అంటున్నాడో, ఇష్టపడుతున్నాడో అలాంటి భక్తిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. భక్తి కలిగి ఉండడానికి, భక్తి ద్వారా దేవుని మెప్పించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. నోవాని జ్ఞాపకం చేసుకునండి. ఆదికాండం 7వ అధ్యాయంలో చూస్తే నోవా ఎదుట దేవుడు నిలబడి ఉండి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు అంటున్నాడు. అంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. నోవా అనుకున్నాడు, వారందరూ ఎటుపోతే నాకేంటి, నేనైతే దేవుని ఎదుట భక్తి కలిగి ఉండాలి. తీర్మానం చేసుకున్నాడు. ఏదో ఒకనాటి తీర్మానం కాదు అది. దేవుడు చెప్పినట్లుగా 100 సంవత్సరాలు ఆ పడవను సిద్ధపరిచాడు. ఆయన తీర్మానం మారిపోలే. వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు చెప్పిన కొలతల మేరకు, దేవుడు చెప్పిన కొయ్యలు తెచ్చి. మిగిలిన ప్రపంచంలో మనుషులందరూ వచ్చి హేళన చేస్తున్నారు. ఏమినావా, ఎప్పుడన్నా వర్షాన్ని చూసావా? మన చరిత్రలో ఎప్పుడన్నా మన పితలు ఎప్పుడన్నా చెప్పారు వర్షం వచ్చిందని? నీవు జలప్రళయం వస్తుంది అంటావు, వర్షం వస్తుంది అంటావు, మరి అందరూ చచ్చిపోతారంటావు. నువ్వు ఇంత కష్టపడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నావు, హేళన చేస్తూనే ఉన్నారు. నోవా తీర్మానం మారిపోలే. మీరు ఎవరు ఏమనుకున్నా పర్వాలే, ఎగతాళి చేసినా పర్వాలే, వెట్టకారంగా మాట్లాడినా పర్వాలే, నేను దేవుని మెప్పించే పని మాత్రం చేస్తాను. తీర్మానం మారలే. దేవుని ఎదుట నీతిమంతులుగానే ఉన్నాడు 100 సంవత్సరాలు. మధ్యలో ఆగిపోయి ఉంటే, వీగిపోయి ఉంటే పడలోకి రప్పించేవాడు కాదు దేవుడు నోవాని. 100 సంవత్సరాల్లో కూడా ఆయన యొక్క పని ముగించలేదు, ఆపలేదు, సాగిస్తూనే ముగించాడు. 100 సంవత్సరాల్లో కూడా ఆయన తీర్మానం మారలేదు. 100 సంవత్సరాలు ఆయన భక్తిలో మార్పు లేదు. దేవుని ఎదుట 100 సంవత్సరాలు కూడా దేవుని ఎదుట అతడు ఆ తరం వారిలో నీతిమంతుడిగానే కనబడుతూ ఉన్నాడు. అలాంటి తీర్మానం చేయాలి, అలాంటి స్థిరమైన తీర్మానం చేయాలి. 30 రాజు చేస్తావా, జనవరి 1 చేస్తావా? నువ్వు ఎప్పుడు చేసిన తీర్మానం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి స్థిరమైన తీర్మానం చేయి. నీవు ఎంత స్థిరమైన తీర్మానం చేస్తావో నీ ఆత్మీయ జీవితానికి అంత పునాది, బలమైన పునాది ఏర్పడుతుంది. తేలిగ్గా తీర్మానం చేస్తే వీగిపోతావు. నీవు బలముగా తీర్మానం చేస్తే, స్థిరముగా తీర్మానం చేస్తే దేవుడు ఆమెన్ అంటాడు. ఆ తీర్మానాన్ని బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే అబ్రహాము చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు కానీ గమనిస్తే దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరినే నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వాదం కొరకు ఏం చేయాలి అబ్రహాము? తండ్రి ఇంటి వారిని, బంధువులను, తాను పుట్టి పెరిగిన ప్రదేశం అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని ఆశీర్వాదం కొరకున్న అబ్రహాము దేవుడు చెప్పిన వాటన్నిటిని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అంత శ్రేష్టమైనది. అందుకొరకు మనం ఏమైనా విడిచిపెట్టేయచ్చు. దేవుని ఆశీర్వాదం కొరకు అబ్రహాము దేవుడు చెప్పిన వాటన్నిటిని విడిచిపెట్టాడు. దేవుని స్నేహితుడిగా హెచ్చించబడ్డాడు, విశ్వాసకు తండ్రిగా హెచ్చించబడ్డాడు. ప్రభునందు పిల్లారా, మన తీర్మానాలు ఎట్లా ఉండాలి? అబ్రహాము ఎక్కడికో తెలియదు, వెళ్ళేదానికి మార్గం ఎలాంటిదో తెలియదు. దేవుడు చెప్పినట్లుగా చూపించు ఆ దేశానికి వెళ్ళాడు. పరవాసిగా ఉన్నాడు. ఆశీర్వాదం కొరకు ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు. తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టేసి మరలా రాలేదంతే, వెనక్కి తిరిగి రాలే. మనమందరం కూడా మన పుట్టి పెరిగిన ప్రాంతాలు, మనం చదువుకున్న హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉంటాం. గెట్ టుగెదర్లు అక్కడే కదా ఏర్పడతాయి, చూసుకుంటూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. అబ్రహాం మరలా రాలే. తన కుమారుడికి వివాహానికి కూడా ఇంటి పెద్ద ఆశను పంపించాడే కానీ తాను వెళ్ళలో తన కుమారుని కూడా పంపించలేదు, వెనుదిరగలేదు.
పూర్తిగా విడిచిపెట్టేశాడు అంతే. దేవుడు విడిచిపెట్టమన్నాడు, ఇంకా జ్ఞాపకాల్లో కూడా లేవు అంతే. స్థిరమైన తీర్మానం. నోవా స్థిరమైన తీర్మానం. అబ్రహాం యొక్క తీర్మానం మారలేదు, వెనుదిరగలేదు, మళ్ళా రాలేదు, సాగిపోతూనే ఉన్నాడు. ఎంత గొప్పగా దీవించబడ్డాడండి. అలాగే మోషే తీర్మానం చూడండి, ఇది ఖచ్చితంగా చదువుకోవాలి మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏం మేలు అనుకున్నాడు? ఎటువంటి తీర్మానం చేశాడండి? మోషే ఐగుప్తు రాజమందిరంలో పెంచబడ్డాడు, రాకుమానిగా అన్నిటిని అనుభవించాడు, విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు, అష్టైశ్వర్యాల్లో తొలతొగినాడు. ఆ రీతిగా అలవాటు పడినటువంటి మోషే తన ప్రజలు ఇజ్రాయేలుని తెలుసుకొని వారు దేవుని ప్రజలని తెలుసుకొని ఆయన చేసిన తీర్మానం చూడండి. ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించటం మేలు, రాకుమాను అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజగా ఎంచబడటం మేలు. ఎటువంటి తీర్మానం చేశాడండి? విడిచిపెట్టేశాడు. నోటితో చెప్పడమే కాదు, ఐగుప్తు ఐశ్వర్యాన్ని రాకుమారత్వాన్ని విడిచిపెట్టేశాడు అంతే. తన ప్రజల కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దేవుని చేత మోషే ఎంతగానో దీవించబడ్డాడు. మోషే చేసిన తీర్మానం అండి. ఎటువంటి తీర్మానం అది? రాకుమారుడు ఏమిటి, బానిసలతో కలిసి ఒక బానిసగా శ్రమ అనుభవించడం ఏమిటి? ఎటువంటి తీర్మానం చేశాడు? కారణం ఏంటంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం మేలు, లోకములోని భోగభాగ్యాలు అన్నిటికంటే కూడా అంత శ్రేష్టమైనది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఈ 3 మేళ్లను మనం ఆలోచన చేసుకోవాలి. అర్పించుట కంటే ఆలకించుట మేలు, శ్రేష్టం. రెండవది, మొక్కుబడి చేసుకుని చెల్లించకుండా ఉండుట కంటే మొక్కుబడి చేసుకోకుండాటే మేలు. ఏలనగా నీ దేహమునకు శిక్ష, నీ కష్టార్జితాన్ని నష్టపరుచుకోవడం ఎలా అంటున్నాడు. మూడవది, విస్తారమైనటువంటి స్వప్నాల కంటే మాటల కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట శ్రేష్టము. రాబోయే నూతన సంవత్సరంలో ఏం తీర్మానం చేస్తావు? వచ్చే సంవత్సరం నేను అది ఇది అయి కాదు, వాటితో పాటు ఇవి నీ జీవనానికి సంబంధించి తీర్మానం, మంచి తీర్మానం చేసుకోండి. నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి తీర్మానం చేసుకుని మంచిది. అయితే దేవుని పక్షంగా, ప్రభువా నీ మందిరములో నా ప్రార్థన జాగ్రత్తగా చేసుకుంటాను, నేను సమీపించి ఆలకించడానికి ఇష్టపడతాను, మొక్కుబడి చేస్తే చెల్లిస్తాను, లేదా చేయకుండా ఉంటాను, నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుంటూ ఉన్నాను. నా జీవితం ఇంకా నీకు ఆయాస్కరం ఏదైనా ఉంటే దాన్ని తీసివేయి, నా ప్రమేయం అక్కర్లేదు, నీకు పూర్తి అధికారం ఉంది. కాబట్టి నా ప్రమేయం లేకుండానే, నన్ను అడగకుండానే నా జీవితంలో నీకు ఆయాస్కరం ఏ విషయాలు ఉన్నాయో వాటిని తీసివేయి, నన్ను నీ మార్గంలో నడిపించు, నీకు ఇష్టమైన భక్తునిగా తయారు చేయి, ఇదిగో నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని యథార్థంగా మనస్ఫూర్తిగా ఒక్క మాటగా చెప్పగలిగితే అట్టివారిని దేవుడు దీవిస్తాడు. అట్టివారు నూతన సంవత్సరంలో దీవించబడతారు. నూతన సంవత్సరం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఏం కాదు, అవునా? సామెతలు 3:1-2 ఏం చెప్తుంది? నా కుమారుడా, నా బోధలు ఆలకించము, నా ఉపదేశాలు మరిచిపోవద్దు, అవి నీకు సుఖజీవంతో గడుచు సంవత్సరాలని, దీర్ఘాయుషుని, శాంతిని కలుగు చేస్తాయి. దేవుని ఉపదేశాలను అనుసరించి, దేవుని కట్టలను అనుసరించి జీవిస్తూ ఉంటే అట్టివారికి 2025 హ్యాపీ న్యూ ఇయర్. ఎవరైతే దేవుని యొక్క మార్గంలో లేరో అట్టివారికి 2025 హ్యాపీ న్యూ ఇయర్ కాదు. చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. 119వ కీర్తన 112వ వచనం, నీ కట్టలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకుని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం, ఇది స్థిరమైన నిర్ణయం. నీ కట్టలను అనుసరించుటకు నా హృదయాన్ని నేను లోబర్చుకున్నాను. ఆ పని చేయాలి మనం. దేవుని పక్షంగా తీర్మానం చేయాలి. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి నేను తీర్మానం చేసుకున్నాను, అందుకు నా హృదయాన్ని నేను లోబర్చుకుంటూ ఉన్నాను. ఈ తీర్మానం తుది వరకు, చివరి రోజు వరకు, శ్వాస విడిచేంత వరకు ఈ నిర్ణయం మారదు.
నోవా చేసినట్టుగా, అబ్రహాం చేసినట్టుగా, మోషే చేసినట్టుగా స్థిరమైన తీర్మానం చేయగలిగితే 2025 సంవత్సరం మనకందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రభు ప్రేమలు మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మన అందరినీ కూడా ప్రేరేపించి నడిపించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. మీ వాక్యమనే ఉదక స్నానంతో శుద్ధీకరించారు ప్రభువా. నీ మందిరములోని మా ప్రవర్తన సరిచేయండి ప్రభువా. అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమన్నారు. రాబోయే నూతన సంవత్సరంలో నా తండ్రి ఎల్లప్పుడూ నా తండ్రి నీ మాట శ్రద్ధగా విని, నీ మాటను హృదయంలో భద్రపరుచుకొని, నీ వాక్యాన్ని అనుసరించి మా యొక్క భవిష్యత్తుని కట్టుకోవడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, మేము మొక్కుకున్న మొక్కుబడులన్నీ చెల్లించుటకు నీ కృపను, సామర్థ్యమును మాకు అనుగ్రహించండి. చక్కగా మమ్మల్ని నా తండ్రి మేలుకరమైన మార్గం నడిపించండి ప్రభువా. అలాగే నా తండ్రి, నూతన సంవత్సరం మేము చేయబోయే మొక్కుబడులు కూడా మేము చెల్లించినవిలాగున మీరు ఆశీర్వించని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి మేము ఏమై ఉన్నామో అది మీ కృప. అయితే మేము నీ యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండడానికి, ఇంకా 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 అధికమైన భక్తి కలిగిన వారమై ఉండడానికి ఈ నూతన సంవత్సరం నడిపించమని ఈ మనలు మా ప్రభు అయిన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య